ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట. ఈ రాష్ట్రంలో ఏ నిరసన కార్యక్రమం చేయాలన్నా, ఏ ధర్నా చేయాలన్నా, ఏ బంద్ చేయాలన్నా గవర్నమెంట్ ఆఫీసులో, రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టాండ్లో, పోలీస్ స్టేషన్లో, లేకపోతే బజారుల్లోనో, గవర్నమెంట్ ఆస్తులు ఎదురుగుండానో, లేకపోతే రోడ్ల మీద చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఇప్పుడు కొత్తగా నిరసన దీక్షలు పెట్రోల్ బంకుల దగ్గర చేస్తాయంట. పెట్రోల్ బంకులు ఎవరంటే ప్రైవేటు స్థలాలు, ప్రైవేటు ప్రాపర్టీల దగ్గర నిరసన దీక్షలు చేసి ఈయన కార్యకర్తలను తీసుకెళ్ళి పెట్రోల్ బంకుల మీద దాడిలో బోళ్ళలో చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పడానికి తప్పించి వేరే కారణం ఏమైనా ఉందా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష చేయడానికి? జీవితం అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఈ సన్నాసిని, ఈ వెధవని పెట్రోలు డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, నల్ల చొక్క వేసుకుని వెళ్ళి అక్కడ చేయి ఢిల్లీలో. పనికిరానిటువంటి వెధవే నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతాకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేసేటువంటి లుచ్చా పనులకి నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా, ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని, అది ఏ రకంగా వసూలు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళు ఉండటానికి కట్టించేటువంటి ఇళ్ల కోసం, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలు కావచ్చు, అప్రభరమైన స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటి అభివృద్ధికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నాయకుడికి ఆశీస్సులు ఇస్తారు. అట్లాగే 115, 16, 17 రూపాయల దాకా పెట్రోల్ని తీసుకెళ్ళినటువంటి గనులు ఇవాళ వారు రోడ్ల మీదకు వస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించుకోవాలి రేటు అని చెప్పని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకటం చూస్తుంటే అసలు రాజకీయ నాయకులకి సిగ్గు ఎగ్గు ఉండదని ప్రజలు ఎందుకే అనుకుంటున్నారా అనిపిస్తూ ఉంటుంది. రేపటి నుంచి రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం అని చెప్పి మాట్లాడేటువంటి పెద్దల్ని ఒకసారి మీరు తెరిపార చూడండి. మీరు అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఎక్సైజ్ డ్యూటీలోని శాతాన్ని మాత్రమే తగ్గించింది. అయ్యా పెద్దలారా, సుమారుగా 2,87,00,000 రూపాయలని, 2,87,000 కోట్ల రూపాయలని, 2,87,500 కోట్ల రూపాయల సెస్సు సాలీనా వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్కి సంబంధం లేకుండా ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలకి, అంటే భారతదేశంలో పెట్రోల్ మీద, డీజిల్ మీద వసూలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలైతే, ఆ 47,000 కోట్ల రూపాయలు కాకుండా మరో 2,87,500 కోట్ల రూపాయలను సాలీనా వివిధ సెస్సుల పేరు మీద కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? దానిలో ఏమైనా ఒక పైసా తగ్గిస్తున్నారా? తగ్గించట్లేదు.
కేంద్ర రాష్ట్రాలు ఇద్దరికీ సమవాటా ఉన్నాడంటే 41% డివల్యూషన్ పద్ధతిలో వచ్చేటువంటి 41% రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయంతో కలిపి 47,000 కోట్లు, అంటే 19,000 కోట్లేమో రాష్ట్రాలకు వచ్చేది, 28 రాష్ట్రాలకి, మిగతాది కేంద్రం. దీంట్లో తగ్గించాం. మరి ఈ 2 లక్షల కోట్ల సంగతి ఏంటి నాన్న బాబు? 2,87,500 కోట్ల రూపాయలు ఈ రోజుకి సెస్సులు ఉన్నాయి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీలో రాజకీయ నిబద్ధత ఉంటే నార్త్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ముందుకెళ్ళి ధర్నా చేయండి. మీ ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా అక్కడ మైకి పెట్టి వినిపించండి. నిన్న తగ్గించిన 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా మరొక 20-25 రూపాయలు తగ్గించమని చెప్పనే అడగండి. మోడీ గారిని అడగండి. 70 రూపాయలు 75 రూపాయలు ఉండాల్సిన 73 రూపాయలు ఉండాల్సిన పెట్రోలు డీజిల్ 116 రూపాయలు 118 చేయటం ఏంటి? మొత్తం తగ్గించేయండి. 20 కాతే 25 కాతే 30 కాతే 40 తగ్గించండి. తగ్గించదని ఎవరన్నారు? వీరబాదుడు బాది ఇవాళ ఉండాల్సినటువంటి ధర 70-80 రూపాయలు ఉంటే ఆ రోజు నుంచి క్రూడ్ ధర పెరగకుండా ఉన్నప్పటికి కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏదో దయాద్ర హృదయుల్లాగా భారతీయ జనతా పార్టీ అంటే అసలు ప్రజల మీద విపరీతమైన మమకారం, ప్రేమ, జాలిగల మహాప్రభువుల్లాగా వీళ్ళు మాట్లాడటం, ప్రవర్తిస్తాం చూస్తుంటే ఇంతకన్నా హేయమైంది ఇంకేముంటుంది? అసలు హేయమైన భావజాలం ఏముంటుంది? ఇంతకన్నా నీచంగా ఇంకేముంటుంది? తగ్గించండి. మా రాష్ట్రానికి కూడా వచ్చే వాటా తగ్గుద్ది. అయినా మేము సిద్ధమే. ఈ 47,000 కోట్ల నుంచి కొంత ఎందుకు తగ్గించడం? 5 రూపాయలు 10 రూపాయలు ఎందుకు తగ్గించడం? ఇంకా తగ్గించమనండి. ఇంకో 20, 25, 30 రూపాయలు తగ్గించమనండి. పెట్టండి ధర్నా. అందరం కలిసి వెళ్దాం పార్లమెంట్కి. పెట్టండి, నార్త్ బ్లాక్ ముందు పెట్టండి. కావాలంటే వ్యక్తిగతంగా పేరు నాని కూడా వస్తాడు మీతో పాటు, కూర్చుందాం అక్కడ. నేను కూడా వస్తా. మాట్లాడండి. ఇక్కడ దంచే ఊకదంపుడు ఉపన్యాసాలను అక్కడ దంచండి. ఏది ధర్మం, ఏది ఉచ్చం, ఏది నీచం? ఇదా మీ నిబద్ధత? మీరు మాట్లాడేది? ఆ సెస్ తగ్గించండి, 4 రూపాయలు సెస్ తగ్గించండి, రూపాయి సెస్. అయ్యా, రోడ్ల నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద వసూలు చేస్తున్నది 1,98,000 కోట్ల రూపాయలు సాలీనా వసూలు చేస్తున్న సంగతి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. రోడ్ల నిర్మాణం మరమ్మతుల పేరుతో పెట్రోలు డీజిల్ మీద భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది సెస్ పేరుతో 1,98,000 కోట్ల రూపాయలని పెట్రోలు డీజిల్ మీద వసూలు చేస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి వెళ్ళి ఎవరినైనా అడగండి. మీకు తెలియకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలను అడగండి. ఇక్కడ చంద్రబాబు రాసిచ్చింది నోటుకొచ్చింది మాట్లాడతాం కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టైప్ కొట్టి మనకు మెయిల్ చేస్తే అవి ఇచ్చుకుని మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది? మీ గాలిపోవటం, పరుగు పోవటం తప్పితే. ఇవాళ స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ కింద సాలీనా 74,350 కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద వసూలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మరమ్మతుల పేరుతో 1,98,000 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంటే, మరియు ఇతర సెస్సుల పేరు మీద 15,150 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంటే మీరు మాట్లాడేటువంటి మాటలు రాష్ట్రాలు తగ్గించినాయి. ఏ రాష్ట్రాలు తగ్గించినాయి? మహారాష్ట్రలో తగ్గించారా? మహారాష్ట్రలో ఎందుకు తగ్గించలా? ఢిల్లీలో ఎందుకు తగ్గించలా? వెస్ట్ బెంగాల్లో ఎందుకు తగ్గించలా? తమిళనాడులో ఎందుకు తగ్గించలేదు? తెలంగాణలో ఎందుకు తగ్గించలేదు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గించలేదు? కేరళలో ఎందుకు తగ్గించలేదు?